యెషయా గ్రంథము ప్రవక్త యెషయా రాసిన ప్రవచన పుస్తకము 66వ అధ్యాయము 12వ వాక్యం 13వ వాక్యం చూడండి ఒకసారి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించండి, నది వలె సమాధానము ఆమె యొద్దకు పారజేయుదును. జనముల ఐశ్వర్యమును మీరు జనముల ఐశ్వర్యమును అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహము వలె మీ యొద్దకు దాన్ని రాజేతును. మీరు సంకను ఎత్తుకొనబడెదరు, మోకాల మీద ఆడింపబడెదరు. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను. యెరూషలేములోనే మీరు ఆదరించబడుదురుగాక. ఆమేన్. చదవబడిన మాటల్లో మరి శ్రద్ధగా ధ్యానం చేద్దాం. మరి మీరందరూ కొంచెం ఆసక్తి కలిగి దేవుని వాక్యం పట్ల విందాం. మీకు పిల్లలు ఎవరు కూడా డిస్టర్బెన్స్ చేయకుండా, అలసి చేయకుండా దేవుని వాక్యాన్ని విందాం. దేవుని పిల్లరా, మరి ప్రవక్త ప్రవచనాత్మకంగా రాస్తున్న మాట ఏంటంటే, మీరు యెరూషలేములో ఆదరించబడతారు. ఒకని తల్లి తన బిడ్డను ఎలాగైతే ఆదరిస్తుందో అలాగూ నేను మిమ్మల్ని ఆదరిస్తాను. ఎందుకంటే మన దేవుడు ఎవరనంటే ఆయనే మనకు తల్లి, ఆయనే మనకు తండ్రి. తల్లియు ఆయనే, తండ్రి ఆయనేనండి. ఆ తర్వాత మరొక మాట చెప్తున్నాడు, నది వలె సమాధానాన్ని నా దేవుడు మీ వద్దకు తీసుకుని వస్తా ఉన్నాడు. ఏం చెప్పండి? నది వలె సమాధానాన్ని ప్రభువే మన దగ్గర తీసుకుని వస్తా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా జనముల ఐశ్వర్యాన్ని మీరు అనుభవించబోతా ఉన్నారు. నా మాట కాదు, అది ఇక్కడ రాయబడిన మాట మీకు చెప్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. జనముల ఐశ్వర్యాన్ని మీరు అనుభవించబోతున్నారు. ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహం వలె. ఒడ్డు మీద ఎప్పుడు నీరు పొర్లి పారుతుందంటే ఆ నది ఇక నిండిపోయినప్పుడు, ఆ కాలువ నిండిపోయినప్పుడు ఆ నీరు ఎటు వెళ్ళాలో తెలియక ఒడ్డు మీదకి వచ్చేసి పొర్లి పారుతూ ఉంటుంది. అంటే అంత సమృద్ధిని నా దేవుడు మీకు ఇవ్వబోతా ఉన్నాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, మీ ఎదుగు దాన్ని రాజేస్తాడు. మీరు చంకను ఎత్తుకొనబడతారు. ఎక్కడ చెప్పండి? నా దేవుడు చంకను ఎత్తుకొని మోసే దేవుడు. మీరు మోకాళ్ళ మీద ఆడింపబడతారు. చంకను ఎత్తుకునేది ఎవరు చెప్పండి? తల్లి. మోకాళ్ళ మీద ఆడించేది ఎవరు? తండ్రి. మీరు ఎవరు కొత్తగా చూస్తున్నారండి? తండ్రి ఏం చేస్తారంటే చిన్న చిన్న బిడ్డల్ని తను పడుకొని మోకాళ్ళ మీద బిడ్డను ఎత్తుకుని ఏదో జంపింగ్ లాగా ఊపుతూ ఉంటాడు, మోకాళ్ళ మీద ఆడిస్తూ ఉంటాడు. హల్లెలూయా. తల్లి ఏం చేస్తే చెప్పండి? చంకని ఎత్తుకుంటుంది. దేవుని ప్రజరా, తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ అంత ఉన్నతమైంది. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. స్తోత్రం చెబుదాము గట్టిగా. నా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఒకరిని తల్లి వారిని ఎలాగైతే ఆదరిస్తుందో నేను మిమ్మల్ని ఆదరిస్తాను. ప్రైజ్ ద లార్డ్. ఎక్కడ మీరు ఆదరించబడతారు? యెరూషలేములో. యెరూషలేం అంటే మీరు ఏమనుకుంటున్నారో కానీ, దేవుని ప్రజల ఇరాన్, ఇరాక్, జోర్డాన్, సిరియా, మరి ఆ పాలస్తీనా దేశాల్లో అక్కడ యెరూషలేం అని, ఇజ్రాయెల్ యెరూషలేం అనే ప్రాంతాలు ఉన్నాయి. ఆ యెరూషలేం అనుకుంటారేమో చాలామంది అనుకుంటారు. సంవత్సరానికి ఒక్కసారైనా యెరూషలేం వెళ్ళి ఆ దీవెని పొందుకుని వచ్చేస్తే సరిపోద్ది అనుకుంటారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని ప్రజరా, ఆ యెరూషలేముకి వెళ్ళినా వెళ్ళకపోయినా వెళ్ళాలి, ఆ ప్రాంతాలను చూడాలి, మంచిది. అక్కడ ప్రభు నా దేవుడు అక్కడ జన్మించి సంచరించి తిరిగిన నేల అది. హల్లెలూయా. ఆశీర్వదించబడిన భూమి అది చూడాలి. ఒకవేళ అది అంటే మన దగ్గర మరి స్తోమతను బట్టి చూసినా చూడకపోయినా పర్వాలేదు. కానీ నా దేవుని ప్రజరా, యెరూషలేం అనే దేవుని మందిరాన్ని కనుక మీరు చూడగలిగితే, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యెరూషలేం అనే దేవుని మందిరంలో మీరు ఆదరించబడతా ఉంటారు. హల్లెలూయా. యెరూషలేం అంటే ఏం చెప్పండి? యెరూషలేం అంటే ఏం చెప్పండి అందరూ? అమ్మ చెప్పాలి, మీరు నోరు తెరవాలి. యెరూషలేం అంటే ఏంటి? అందరూ చెప్పాలి. యెరూషలేం అంటే మనమంతా ఎక్కడికి వచ్చాం? యెరూషలేంకి వచ్చాం చెప్పండి. ఎక్కడికి వచ్చాం చెప్పండి? యెరూషలేం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యెరూషలేం గురించి దేవుని వాగ్దానం ఏంటో చెప్పమంటారా? నా దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు
అక్కడ ఉంటాయి. ఆమె మరొక మాట చెప్పారండి సొలొమోను మహారాజుతో, సొలొమోన్, ఇది నేను కోరుకున్న స్థానం. ఆమె ఎక్కడ నేను నివసిస్తాను, నా కనుదృష్టి ఎల్లప్పుడూ ఈ మందిరం మీద ఉంటుంది. హల్లెలూయా. ఈ మందిరం మీద ఎవరు కనుదృష్టిలో చెప్పండి, అందరు చెప్పండి. ఇప్పుడు మీరు అందరూ దేవుని సీసీ కెమెరాలోకి వచ్చేసారు. హల్లెలూయా. దేవుని దగ్గర కూడా సీసీ కెమెరా ఉందండి. హల్లెలూయా. మనందరికీ సీసీ కెమెరాలు తెలుసు కదా. దేవుని ప్రసారా, మన దేవుని కనుదృష్టిలోకి మీరు వచ్చేసారు. నా దేవుని కనుదృష్టి ఈ లోకమంతా సంచరిస్తూ ఉందండి. హల్లెలూయా. కనుక ఈ పూట ప్రభు మనతో చెప్తున్న మాట ఏంటంటే, మీరు యెరూషలేములో ఆదరించబడతారు. ఆమేన్ చెప్పండి అందరూ. ఆమేన్. యెరూషలేములో ఆదరించబడతారు. నా దేవుడు తన మందిరానికి వచ్చిన వారిని ఒట్టిని విడిచిపెట్టడండి, ఒట్టిని విడిచిపెట్టడు ఆయన. మీరు ఇంత సమయము నా దేవుని సన్నిధిలో గడిపారు కనుక ఆ సమయం అంతా మీకు దీవెనకరంగా నా దేవుడు మార్చేస్తాడు. ఒకవేళ మీరు బలహీనతలో వస్తే నా దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. ఒకవేళ మీరు దుఃఖంతో వస్తే నా దేవుడు దుఃఖాన్ని నాట్యముగా మార్చేస్తాడు. ఒకవేళ మీరు కన్నీటితో వస్తే నా దేవుడు కన్నీటిని తుడిచివేస్తాడు. ఒకవేళ మీరు ఎవరికి చెప్పుకోవాలని మన దుఃఖంతో లోపల కృంగి కృంగి కుమిలిపోతున్నారనుకో, నా దేవుడు ఆ హృదయం లోపల దుఃఖాన్ని కూడా తొలగించేస్తాడు. అది మంచి విధమా. హల్లెలూయా. అందుకని యెరూషలేముకు వచ్చిన వాళ్ళందరూ ఆదరించబడతారు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. అయితే ఈరోజు నా ప్రశ్న ఏంటంటే, దేవుడు ఎవరిని ఆదరిస్తాడు చెప్పండి. దేవుడు ఎవరిని ఆదరిస్తాడు? ఈ ప్రపంచంలో కోట్ల కోట్ల మంది ప్రజలు ఉన్నారు, కోకోలలుగా ప్రజలు ఎందరో ఉన్నారు. మన భారతదేశంలో ఇంచుమించు 130 కోట్ల మంది ప్రజలు ఉన్నారు మన భారతదేశంలో. మన 2021 జనాభా లెక్కల ప్రకారం 130 కోట్ల మంది మన భారతదేశంలో ఉన్నారు. ఇక ప్రపంచంలో చూసుకుంటే దాదాపు సుమారు ఒక 700 కోట్ల మంది ప్రజలు ప్రపంచంలో ఉన్నారు. అయితే దేవుని ప్రజలారా, దేవుడు ఎవరిని ఆదరిస్తాడు? ప్రైజ్ ద లార్డ్. ఎవరిని ఆదరిస్తాడనంటే వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. ఒక్కసారి చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన 2వ ఉత్తరం 7వ అధ్యాయం 6వ వాక్యం. అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మును ఆదరించెను. హల్లెలూయా. అక్కడ రాయబడిన మాట ఏంటంటేనండి, దీనులను ఆదరించు దేవుడు. అందరూ చదివారు కదా, ఇక తలలు పైకెత్తవచ్చు కదా. హల్లెలూయా. ఎవరిని ఆదరిస్తాడు చెప్పండి? దీనులను మన దేవుడు ఆదరించే దేవుడు అండి. వాక్యం చెప్తా ఉంది అక్కడ, నా దేవుడు దీనులను ఆదరించే దేవుడు. అపోస్తలుడైన పౌలు తనే స్వయంగా ఒప్పుకుంటా ఉన్నాడు, తనే స్వయంగా చెప్తా ఉన్నాడు, నా దేవుడు దీనులను ఆదరించే దేవుడు. ఎవరు దీనులు? అదొక ప్రశ్న. మరలా ప్రశ్న వేసుకుంటే ఇంక అన్ని ప్రశ్నలు వస్తూ ఉంటాయి. హల్లెలూయా. దేవుడు ఎవరిని ఆదరిస్తాడంటే దీనులను ఆదరిస్తాడని ప్రశ్నకు జవాబు వచ్చింది. మరి ఎవరు దీనులు? దేవుని పిల్లలు కనపడే వాళ్ళందరూ దీనులేనా చెప్పండి. దీనులు అంటే మనకేమన్నా వాళ్ళని బోర్డు పెట్టుకుని తిరుగుతారా? మేము దీనులమి, చూడండి మా బోర్డు చూడండి అని తిరుగుతారా? లేదుగా. దేవుని ప్రజలారా, వాక్యం సెలవిస్తుంది. యెషయా గ్రంథము 66వ అధ్యాయం 2వ వాక్యం చూడండి ఒకసారి. అవన్నీ ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచు గడ 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 గడమని వణుకుతా ఉంటాడో వాని నేను దృష్టించుచా ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రజలు ఎవరు దీనులంటే అక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది, నలిగిన హృదయము గలవారు. ఎవరండి దీనులంటే? ఎవరు చెప్పండి? నలిగిన హృదయం. అలాగే మత్తయి సువార్త 5వ అధ్యాయం కూడా ఉంటుంది ఆత్మ విషయమై. చదవండి, ఆ మాట కూడా చదవండి. మత్తయి 5వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట, చదవండి. ఆత్మ విషయమై దీనులైన వారు. హల్లెలూయా. అక్కడ కూడా దీనులు ఎవరండి? ఆత్మ విషయంలో, నలిగిన హృదయం విషయంలో. దేవుని ప్రజలు కొంచెం అలా
కొంచెం లోతుల్లోకి వెళ్తే మనకు అర్థమవుతుంది. ఎవరైతే నలిగి విరిగిన హృదయం గలవారు అవుతారో, నా దేవుని ప్రజారా, నలిగిన హృదయం గల వారిని దేవుని వాక్యం సెలవిస్తుంది, వారు దీనులు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నలిగిన హృదయం గలవారు చెప్పాలంటే దేవుని ప్రజారా, మనుషులు పైకి పటారం లోన లొటారం అని పైకి బాగానే కనపడుతున్నారు, కానీ లోపల మాత్రం ఎవరికి చెప్పుకోలేని బాధ, దుఃఖం, వేదన. ఆ మధ్య యేసన్న గారు కూడా ఒక ఇంటికి వెళ్ళి ప్రార్థన చేద్దాం, ఒక ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో ఆ ఇల్లాలు ఒక కాఫీ ఏదో పెట్టి తీసుకొచ్చారంటే ఆయన కాఫీ తాగుతూ ఉంటే ఈ లోపల వాళ్ళ పాప 8వ తరగతి చదువుతుంది, 8 సంవత్సరం ఉంటే ఆ పాప స్కూల్కి వెళ్ళడానికి బయలుదేరి బ్యాగ్ తగ్గి బయటకు వెళ్తూ ఉంటే ఆ పాపను యేసన్న గారు అడిగారంటే, అమ్మ పాప బాగానే ఉన్నావని అడిగారండి. ఆ పాపను అడిగితే ఆ పాప ఏమని సమాధానం చేద్దంటే, షూ వేసుకుంటా బాగానే ఉన్నాను కానీ బాధలు తప్పలేదు అన్నదంట. షూ వేసుకుంటా బాగానే ఉన్నాను కానీ దేవుని ప్రజలు యేసన్న గారు ఒక్కసారి షాక్ అయిపోయి అవాక్ అయిపోయాను అన్నారంట. అమ్మ శుభ్రంగా మీ అమ్మ వండి పెడతా ఉంది, నీకు బట్టలు ఉతికి పెడతా ఉంది, శుభ్రంగా నీ హోంవర్క్ నువ్వు రాకపోయినా మీ అమ్మే రాసేస్తుంది, ఇన్ని చేసి పెట్టి నీకు షూ కట్టి టై కట్టి ఇన్ని తిప్పలు పడి నిన్ను చదివిస్తూ ఉంటే నీకు ఇంకా ఏంటి బాధలు అంటే, యేసన్న గారు ఎవరికి ఉండే బాధలు వాళ్ళకు ఉంటాయండి. అంత చిన్నపిల్ల అంత స్ట్రాంగ్ సమాధానం చెప్పేసరికి యేసన్న గారి దృష్టిలో ఆ పిల్ల పడిపోయింది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని పదం నిజమేనండి, నిజమే. ఎవరికి ఉండే సమస్యలు వాళ్ళకు ఉంటాయి. అయితే నా ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నలిగిన హృదయం గల వారిని నా దేవుడు అలక్ష్యం చేసే దేవుడు కాదు. నలిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రజరా, నీకు వచ్చిన సమస్యను బట్టి, నీకు వచ్చిన దుఃఖాన్ని బట్టి, నీకు వచ్చిన కన్నీటిని బట్టి హృదయంలో నలిగిపోతూ, గుండె పగిలిపోతూ, ఎవరికి చెప్పుకోలేక లోపల కృంగిపోతూ, దేవుని ప్రజరా ఇక ఏ దిక్కు లేదని, ఏ ఆధారం లేదని, ఇక నాకు ఎవరు ఆదరించేవారు లేరని చెప్పి నీవు గనక ఒకవేళ దేవుని మందిరానికి వచ్చి ఇక్కడ మోకరించి దేవుని వైపు చేతులెత్తి ప్రార్థన చేసి ఆయన సహాయాన్ని వేడుకోగలిగితే, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, నీకున్న సమస్యను బట్టి, నీకున్న ఇబ్బందిని బట్టి దేవుని మందిరానికి వచ్చి ఆయన శరణు వేడగలిగితే, నా దేవుని సహాయాన్ని మీరు కోరుకోగలిగితే నా దేవుడు మిమ్మల్ని ఆదరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దీనులంటే ఎవరో చెప్పమంటారా? ఎవరైతే విరిగి నలిగిన హృదయం గల వారై యెహోవా దగ్గరకు వస్తారో, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చాలామంది దీనులు కాదు కానండి, లోకంలో గర్వాంధులు ఎక్కువ ఉంటారండి. ఎవరు చెప్పండి? వాళ్ళ కోసం బైబిల్ కూడా చెప్తుంది, గర్విష్ఠులు. వాళ్ళు గర్విష్ఠులై దేవుని ప్రజల దేవుని వెతుకువారు కారంటండి. వాళ్ళు దేవుని వెతకరంట. వాళ్ళు తమ బలాన్ని ఆధారం చేసుకుంటారంట, తమ జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటారట. నా దేవుని ప్రజల దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఎవరైతే దీనులై విరిగి నలుగు హృదయం గలవారై ఆయన సహాయాన్ని వేడుకుంటారో నా దేవుడు వాళ్ళని ఆదరిస్తాడండి. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దీనులంటే ఎవరు? విరిగి నలిగిన హృదయం గలవారు. ప్రైజ్ ద లార్డ్. నేను చెప్పాలంటే మీరందరూ దీనులేనండి. గట్టిగా చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. మీరందరూ దీనులు కాబట్టే మీరందరూ దేవుని సందుకు వచ్చి ఎంత ప్రశాంతంగా దేవుని మాటలు వింటూ ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. దేవుని ప్రజరా, నా దేవుడు దీనులను ఆదరించువాడు, దీనులను ఆశీర్వదించేవాడు, దీనులను ఉన్నత స్థలాల మీద కూర్చుని పెట్టగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. అందుకని దేవుని ప్రజరా, మీ హృదయంలో లేకపోతే శరీరంలో లేకపోతే మనసులో ఎవరికి చెప్పుకోలేని సమస్యలు, దుఃఖము, వేదన ఉంటే నా దేవునికి చెప్పండి, నా దేవుడు మిమ్మల్ని ఆదరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన పేర్లు, యేసయ్యకి అనేకమైన పేర్లు ఉన్నాయండి. ఆ పేర్లు ఒక పేరు ఏంటంటే ఆయన ఆదరణ కర్త, ఆదరించేది. ఆదరణకే కర్త కర్మ క్రియ అన్నీ ఆయనే. హల్లెలూయా. ఆదరించే దేవుడు, దీనులను ఆదరించే దేవుడు ఆయన. దేవుని కొంతమంది గర్విష్ఠులు ఉంటారు, గర్వాంధులు. వాళ్ళు దేన్ని బట్టి గర్విస్తారంటే వాళ్ళకున్న ధనాన్ని బట్టి గర్విస్తారు, వాళ్ళకున్న బలాన్ని బట్టి గర్విస్తారు, వాళ్ళకున్న బంధువులను బట్టి గర్విస్తారు, కొంతమంది అందాన్ని బట్టి గర్విస్తారండి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుని ప్రజారా, అసలు భూమి మీద
అతిశయించడానికి అంటూ ఏమీ లేదండి. హల్లెలూయా. మనము అతిశయించడానికి, లేకపోతే మనము అతిశయించడానికి మనలో ఏమీ లేదు. అర్థమవట్లేదు అనుకోండి, మీకు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మనమంతా నిమిత్త మాత్రమేనండి. ఆయన మన పట్ల కృప చూపుతా ఉన్నాడు, ఆయన మనల్ని నడిపిస్తున్నాడు, ఆయన మనకి బలం ఇస్తున్నాడు, ఆయన మనకి ఆరోగ్యం ఇస్తున్నాడు, ఆయన మనకి ఐశ్వర్యం ఇస్తున్నాడు, ఆయనే మనకి సమస్తాన్ని కలుగజేస్తున్నాడు. కనుక మనమంతా ఏమై ఉన్నామో ఆయన కృప. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అందుకని దేవుని ప్రజల వాక్యం సెలవిస్తుంది కదా. గర్విష్ఠం గురించి ఒక మాట మీకు జ్ఞాపం చేస్తాం, ఒక 2-3 మాటలు. ఒకసారి యోబు గ్రంథము, గర్వవంతులు ఆయన ఏం చేస్తా తెలుసా అండి? ఒక్కసారి యోబు గ్రంథము 40వ అధ్యాయం 12వ వాక్యం చూడండి. ఒకసారి యోబు గ్రంథం 40వ అధ్యాయం 12వ వాక్యం. గర్విష్ఠులైన వారిని చూచి, గర్విష్ఠులైన అనగదొరుకుతాడండి. గర్విష్ఠులు ఏం చెప్పండి, ఆయన అనగదొరుకుతాడు, అనగగొడతాడు. కీర్తనలో 18:27, కీర్తనలో 18:27 చూడండి సార్. కీర్తనలో 18:27 అమ్మా రక్షించేదాము గర్విష్ఠులను నీకు విరోధమై. గర్విష్ఠులకి ఆయన విరోధం అయిపోతాడు అంటే ఆయనకు విరోధం అయిపోతాడు వాళ్ళకి. ఆ తర్వాత మరొక మాట, అదే కీర్తన 119:21 వాక్యం, 119:21 వాక్యం. గర్విష్ఠులను నీవు, గర్విష్ఠులను వేస్తాడంటే గద్దిస్తాడండి. గర్విష్ఠులు ఏం చేస్తే చెప్పండి, ఆయన గద్దిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. గద్దించుచున్నాడు. హల్లెలూయా, స్తోత్రం చెబుదామా. దేవుడు ఎందుకు ఈ మాటలు చదివించానంటే మనలో ఏ ఒక్కరు కూడా గర్విష్ఠులు కాకూడదని. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. గర్విష్ఠులకు అవేమో మనం చదువుకున్నవే ఆశీర్వాదాలు కాదండి. అవేం ఆశీర్వాదం అంటారు? గర్విష్ఠులు అనగొడతాడు, విరోధం అయిపోతాడు, గర్విష్ఠులకి గద్దిస్తాడు, అవేమైనా ఆశీర్వాదాలు అనుకుంటున్నారా? హల్లెలూయా, దేవుని ప్రజలు. అందుకని మనము గర్విష్ఠులమే కాకుండా మనకు ఉన్న దాన్ని బట్టి, మనకు కలిగిన దాన్ని బట్టి, దేవుని మీద మన పైన ఆయన చూపుతున్న ప్రేమను బట్టి మనం గర్విష్ఠులం కాకుండా ఏం చేయాలంటే దీనులమై ఆమేన్. ఏం చేయాలి చెప్పండి? దీనులమై ఆయన శరణ వేడుకోగల ఆయన దగ్గరకు వస్తున్నట్లయితే ఆయన దీనులను ఆదరించే దేవుడు అండి. 2 చేతులు గట్టిగా స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, దీనులను ఆదరించారు. కనుక మీ దైనందిన జీవితాల్లో దీనత్వాన్ని మీరు వస్త్రంగా ధరించుకోవాలి. దీన మనసు కలిగి, వినయ మనసుతో, తగ్గింపు స్వభావంతో ఆయన వైపు మనం చేతులెత్తి ప్రార్థన చేయగలిగితే, ఆయన సహాయం కొరకు మనం వేడుకోగలిగితే ఆయన గొప్ప కృప చూపుతారండి. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. మరొక మాట చెప్పి ముందుకు వెళ్తాను. ఒకసారి చూడండి, ఒకసారి కీర్తన గ్రంథము, ఇందాక మనం చదువుకున్న కీర్తనలు 146 7వ వాక్యం, 8-9. 146. బాధపడు వారికి న్యాయం తీరుస్తాడు, ఆకలి కొన్న వారికి ఆహారం దయచేస్తాడు. యెహోవా బంధింపబడిన వారిని విడుదల కలుగజేస్తాడు. యెహోవా గ్రుడ్డి వారి కన్నులు తెరవ చేయువాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని, విధవరాండ్రను ఆదరించువాడు. గట్టిగా స్తోత్రం చెబుదామా. హల్లెలూయా. ఎవరిని ఆదరిస్తారండి ఆయన? ఎవరిని ఆదరిస్తారు ఆయన? తండ్రి లేని వారిని. ఇంకా ఎవరిని? విధురను, భర్తను పోగొట్టుకున్న స్త్రీని. కొంతమంది బిడ్డలు తండ్రి లేని బిడ్డలు ఎందరో ఉన్నారు లోకంలో. అనేక మంది బిడ్డలు, దేవుని ప్రజరా, తల్లి ఉండి తండ్రి లేకపోయినా ఆ కుటుంబం కష్టమే. తండ్రి ఉండి తల్లి లేకపోయినా ఆ కుటుంబము కష్టమే. అంటే కష్టం అంటే చాలా శ్రమలు పడుతూ, నిందలు పడుతూ, ఎన్నో బాధలు పడుతూ ఆ సంసారం ముందుకు నడిపించుకుంటా వెళ్ళాలి. దేవుని ప్రజలారా, విధవరాండ్రు, వాక్యం సెలవిస్తోంది, విధవరాండ్రు, భర్త లేని స్త్రీని నా దేవుడు ఆదరిస్తాడు. ఆమెను చెబుదామా. హల్లెలూయా. ఒట్టి మాటలు కాదండి ఇవి, ఒట్టి మాటలు కాదండి. చరిత్రలోకి వెళ్తే ఎన్నో 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 అంశాలు ప్రభు రాసిపెట్టి ఉంచారు. ఆ మధ్య కరోనా సమయంలో దేవుని ప్రజరా, ఒక కుటుంబంలో ఐదుగురు భార్య,
భర్త, 3 బిడ్డలు. దేవుని ప్రజరా, తల్లి ఉంది కానీ తండ్రి ఆ కరోనా సమయంలో చనిపోయారు. కరోనా సమయంలో చనిపోతే నా దేవుని ప్రజరా జరిగిన సంగతి ఏంటంటే, వాళ్ళని ఇక తండ్రి లేరు కదండి, వాళ్ళు ఎన్నో అప్పులు సమస్యలు వాళ్ళు ఉండటం వల్ల, ఎన్నో అప్పులు అంటే తండ్రి ఉన్నప్పుడు ఎన్నో అప్పులు ఉండటం వల్ల ఆ అప్పులు, ఆ భారం అంతా ఎవరి మీద పడిపోతే పిల్లల మీద పడిపోయింది. పిల్లల మీద పడిపోయి ఇప్పుడు ఏమంటారంటే ఆ పిల్లల్ని దేవుని వాళ్ళు చదువుకున్న పిల్లలు ఇక వేరే ఆధారం లేక ఆ పిల్లల చదువులన్నీ మానేసి ఆ పనులు చేస్తూ ఆ అప్పులు తీరుస్తున్నారు. అప్పులు ఇక తీర్చడానికి కూడా అవకాశం లేని పరిస్థితి. దేవుని ప్రజారా, నేను విన్న సాక్ష్యం మీద చెప్తున్నాను. ఆ తండ్రి లేని బాధ, ఆ తల్లి కుమిలి ఏడుస్తూ ఆమె అన్న మాట ఏంటంటే, ఆయన చనిపోకుండా నేను చచ్చిపోయినా బాగుండేదయ్యా, ఆయన హాయిగా వెళ్ళిపోయాడు, ఈ బాధలన్నీ నా మీద పడిపోని అని చెప్పి ఆమె కుమిలి ఏడుస్తూ ఉందండి. దేవుని ప్రజారా, ఒక్కొక్కసారి పరిస్థితులు విడ్డూరంగా వింతగా ఉంటాయి. పరిస్థితి ఎలా ఎందుకు మారిందని మనం ఎవరిని ప్రశ్నించడానికి ఉండదు. ఆ సమయంలో దేవుని ప్రజారా ఆమె ఏం చేసింది తెలుసా అండి, ఇక ఆదరించే వాళ్ళు లేరా, అసలు ఆదరించే వాళ్ళు లేరా అని చెప్పి ఆమె అటు తిరిగి ఇటు తిరిగి దేవుని ప్రజారా ఆమె కుమిలిపోతున్న పరిస్థితిలో ఎవరో చెప్పిన మాట, అమ్మ యేసయ్యని నమ్ముకోండి, ఆయన చర్చికి వెళ్ళండి, మందిరానికి వెళ్ళండి, మీకు ఆదరణ కలుగుతుంది, మీకు సహాయం కలుగుతుంది, మీకు దేవుడు ఏదో రకంగా సాయం చేస్తాడమ్మా, మీ బాధలు ఉండవమ్మా, మీకు సమస్యలు ఉండవమ్మా, మీకు అంత కన్నీరు కార్చొద్దామా, మీరు ఏడవద్దామన్న మాట వినండమ్మని చెప్పి ఎవరో చెప్పిన మాటను బట్టి ఆమె మందిరానికి వెళ్తే నా దేవుని ప్రజరా దేవుడు ఆమె మీద కృప చూపడం మొదలు పెట్టాడండి. ఆమెను చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆశ్చర్యంగా ఆమె మందిరానికి వెళ్తూ దేవుని ఇలాగ పాటలు పాడుతూ ఉంటే ఆమె కూడా పాటలు పాడుతూ సంతోషిస్తూ ఆనందిస్తూ ఆరాధన ప్రభుని స్తుతిస్తూ దేవుని స్తుతిస్తూ అలా కొనసాగిపోతున్న సమయాల్లో నా దేవుని ప్రజల దేవుడే వాళ్ళని ఇంకా నేను చాలా అవన్నీ చెప్పలేను, దేవుడే వాళ్ళని క్రమక్రమంగా అవన్నీ ఆ సమస్యలను తీర్చుకుంటా దేవుడే వాళ్ళని ఉన్నతమైన స్థానంలోకి నడిపించాడు. ఆమెను చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. భర్త లేకపోయినా ఆమెను దేవుడు విడిచిపెట్టలేదు. నా దేవుడు విధవరాండ్రను ఆదరించే దేవుడు, ఆ తండ్రి లేని బిడ్డలను ఆదరించేవాడు. హల్లెలూయా. బిడ్డలకేమో తండ్రి లేడు, భార్యకేమో భర్త లేడు. అలాంటి సంఘటన బైబిల్లో ఒకటి ఉందండి. దేవుని ప్రజల భర్త అనుకోకుండా చనిపోయాడు, ఆ బిడ్డకి ఆ తల్లికి ఒకే ఒక కుమారుడు. దేవుని ప్రజరా ఆ బిడ్డని చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా గారాభంగా పెంచుకుంటా పెద్ద చేసింది. ఇంచుమించు ఆ బిడ్డ పెళ్ళిడు వయసుకు వచ్చాడండి. పెళ్ళిడు వయసుకు వచ్చేసరికి మరి ఏమైంది అంటే తెలీదు, ఇలాంటి ఈ కరోనాలో లేకపోతే ఇలాంటి రోగాలు అనుకోకుండా వచ్చి ఆ బిడ్డ మంచాన్ని పట్టి అనుకోకుండా చనిపోయాడండి. దేవుని ప్రజరా ఆ తల్లి ఎంత ఏడ్చిందంటే, ఇంతకాలము భర్త లేడని ఈ బిడ్డ కోసం బ్రతికాను నేను, ఇంతకాలం ఈ బిడ్డ ఉన్నాడు కానీ బిడ్డ కోసం, ఈ బిడ్డ నా రేపు పొద్దున పెరుగుతాడు, పెద్ద అవుతాడు, నన్ను ఆదరిస్తాడు, నాకు సహాయం చేస్తాడు, ఈ బిడ్డ ఏదైనా ఉద్యోగం చేస్తే నేను చూడాలని చెప్పి ఆ తల్లి ఎన్నో ఆశలు పెట్టుకుంది. నా దేవుని ప్రజరా అనుకోకుండా భర్త ఎప్పుడో చనిపోయాడు, ఈ బిడ్డ కూడా చనిపోయేసరికి ఆ తల్లి వేదన అంతా ఇంత కాదండి. బైబిల్లో రాయబడిన మాట సంఘటన మీకు చెప్తున్నాను, ఆమెను చెబుదామా. అయితే ఎంత ఏడ్చినా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంత ఏడ్చినా ఆ తర్వాత సాయంత్రం ఏం చేస్తారు చెప్పండి? అమ్మాయికి ఏడ్చిన చాలు, బిడ్డని ఏం చేయాలి చెప్పండి? ఖననం చేయాలి, బిడ్డని దహనం చేయాలి, లేకపోతే బిడ్డని సమాధి చేయాలి అని చెప్పి దేవుని ప్రజలు వాళ్ళందరూ వచ్చేసి ఆ తల్లి బలవంతంగా బయటకు లాగి పాడి మీద ఆ బిడ్డని మోసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. చనిపోయిన బిడ్డని పాడి మోసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ సమయంలో నా దేవుడు ఆ మార్గం గుండా వెళ్తా ఉన్నాడు. ఆమెను చెబుదామా, హల్లెలూయా. ఒక పక్కన సమాధి పాడి మీద చనిపోయిన బిడ్డని మోసుకొని వెళ్తూ ఉన్నారు. నా దేవుడు వాళ్ళకి వెదురుగా ఆ మార్గంలో ప్రయాణం చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ప్రయాణం చేసుకుంటూ వెళ్తూ ఉంటే దేవుని ప్రజరా యేసు ప్రభును చూసి ఆ మోస్తున్న వాళ్ళందరూ నిలిచి పాడిని కిందకు దించారండి. లేదు, వాళ్ళు మోస్తూ ఉంటే యేసుప్రభు దగ్గరకు వచ్చాడు. యేసుప్రభు దగ్గరకు వచ్చేసరికి అప్పుడు మోసే వాళ్ళందరూ అనుకున్నారు, ఈయన ఎవరో చుట్టం చూపు అనుకుంటా చూడడానికి వచ్చేటని చెప్పి ఆ పాడిని కిందకు దించారు.
కిందకి దించుతూ ఉంటే దేవుని ప్రజలు ఆయన నా యేసయ్య అక్కడున్న వాళ్ళందరిని చూశాడు. చాలామంది ఆ తల్లితో పాటు నిజంగా ఆ తల్లి వేదన వాళ్ళందరూ చూడలేక అక్కడున్న వాళ్ళందరూ కన్నీరు ముందుగా విలపిస్తూనే ఉన్నారు. ఆ తల్లి అయితే ఎప్పుడైతే పాడిని కింద దించారో ఆ పాడి మీద పడి రోదన చేస్తా భయంకరంగా ఏడుస్తూ ఉంటే నా దేవుడు ఆమెను కన్నీటిని చూశాడు. ఆమెను చెబుదామా? హల్లెలూయా. నా దేవుని ప్రజలు యేసయ్య అప్పుడు ఏం చేస్తారో తెలుసా అండి? వాళ్ళందరూ ఏడ్చినట్టు ఆయన కూడా ఏడవలేదండి. వాళ్ళందరూ దుఃఖపడుతున్నారు, నా దేవుడు కూడా దుఃఖపడలా. నా దేవుడు శక్తి కలిగిన దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు కనుక ఆయన ఏం చేశాడు తెలుసా అండి? ఆ పాడను ముట్టుకున్నాడు. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడైతే పాడను ముట్టుకున్నాడో చచ్చిన శవం పైకి లేచి నిలబడింది. హల్లెలూయా. చనిపోయిన కుమారుడు తిరిగి బ్రతికాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రజలు ఎప్పుడైతే చనిపోయిన కుమారుడు బ్రతికాడో ఆ తల్లి యొక్క ఆనందానికి అవధులు లేవండి. గట్టిగా బిడ్డను పట్టుకొని ఇంకా బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టింది. అయితే పాడిన మోసిన వాళ్ళు మాత్రం అడ్రస్ లేరు. ఆమె చెప్పండి, అర్థమైందా మీకు? అక్కడ మిగిలింది ఎవరు తెలుసండి? ఆ పాడే కట్టింది ఉంది, ఆ బ్రతికిన బిడ్డ ఉన్నాడు, తల్లి ఉంది, యేసు ప్రభు ఉన్నారు, అంతే తప్ప ఒక్కరు అడ్రస్ లేరు. చదువుతారు ఒకసారి మాట చదవండి. ఒకసారి లోకాశుభ వార్త చదవండి. లోకాశుభ వార్త 7వ అధ్యాయం 13వ వాక్యం. ప్రభువు ఆమెను చూశాడు, ఆమె ఎందుకు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిన ముట్టగా ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచుందని అనగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుని గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచుదాం. హల్లెలూయా. చనిపోయిన వాడు లేచి కూర్చున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. హల్లెలూయా. నా దేవుడి శక్తి గల కార్యాలు, మహత్కర కార్యాలు, భీకర కార్యాలు ఈ పరిచర్య పక్షంగా జరిగించునుగాక. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. నా దేవుని ప్రజలారా, చావు బ్రతుకులో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నా దేవుని మందిని ఆశ్రయించి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుంటే నా దేవుడు ఖచ్చితంగా మనం బ్రతికిస్తాడు. ఆమేన్ చెబుదామా? నీకు వచ్చిన సమస్యను బట్టి అలాగే మనసుని బట్టి చనిపోవాల్సిన అవసరం లేదు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు దేనికి దుఃఖపడ అవసరం లేదు. నీకు ఒకవేళ విశ్వాసం ఉండి నమ్మకం ఉండి అబ్బాయి నన్ను కొంచెం మందిరానికి తీసుకుని వెళ్ళండి రా, దేవుడు అక్కడ నన్ను స్వస్థపరుస్తాడు, నువ్వు కనుక వాళ్ళతో చెప్పగలిగి వాళ్ళని సహాయంతో నువ్వు మందిరం రాగలిగితే నా దేవుడు ఎటువంటి పరిస్థితులైనా సరే నా దేవుడు రక్షించడానికి ఆయన సమర్థుడండి. ఆమేన్ చెప్పాలి గట్టి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నా దేవుని ప్రజలారా, ఆ చనిపోయిన బిడ్డ బ్రతికాడు, ఆ తల్లి అక్కడ ఉంది. ఆ తల్లికి ఇక బ్రతుకున్న బిడ్డను చూస్తే ఎంత ఆనందం అండి. హల్లెలూయా. అలాంటి సంఘటనలు ఎక్కడ జరగలేదు అనుకుంటారా మీరు? నేను చెప్తానండి. ఒక వ్యక్తిని అలాగే పాడి కట్టి మోసుకుని వెళ్ళిపోతే సమాధి దగ్గర తీసుకుని వెళ్ళిపోయారు. కట్టెలని పేరు చేశారు, కట్టెల మీద పడుకోబెట్టేసి ఇక నిప్పు పెట్టడం ఆలస్యం, వెంటనే లేచి కూర్చున్నాడండి. మీరు ఎప్పుడు వినలేదు మీరు ఇలాంటి సంఘటనలు? హల్లెలూయా, హల్లెలూయా. ఇక నిప్పు పెట్టాలి అంతేనండి, వెంటనే లేచి కూర్చున్నాడు. నా దేవుని ప్రజరా, అలాంటి కార్యాలు నా దేవుడు జరిగించగలని గొప్ప దేవుడు అండి. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అయితే అక్కడ సందర్భం ఏంటంటే ఆ పాడ ఉంది, బ్రతికిన బిడ్డ ఉన్నాడు, తల్లి ఉంది, యేసు ప్రభు ఉన్నాడు. అక్కడ ఒక్కరు కూడా అడ్రస్ లేరు. కారణం ఏంటంటారు? వీడు నిజంగానే బ్రతికాడా లేదా దెయ్యం అయిపోయాడా? మన వాళ్ళకి చచ్చిన సేవ అంటే ఎంత భయమో. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుడికి భయపడరు కానీ అమ్మా, దేవుడికి భయపడరు, మందిరాలకు భయపడరు కానీ చచ్చిన సేవ అంటే ఎంత భయమో. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని ప్రజరా, అక్కడ ఆ మాట చదవండి, కొంచెం కింద చదవండి. అందరు ఏమయ్యారు చెప్పండి? అందరూ ఏమయ్యారు చెప్పాలి? భయాక్రాంతులు. నా మాటకు అర్థమని తెలుసా? ఒక్కటి అడ్రస్ లేకుండా పారిపోయాడండి. నా దేవుని ప్రజలారా, నా దేవుడు విధవరాండ్రను ఆదరించే దేవుడు. గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నా దేవుడు ఆమెను ముట్టుకొని ఆమెతో చెప్తా, అమ్మ ఏడవద్దు, భర్త లేదని బాధపడద్దు, ఇదిగో నీ బిడ్డను బ్రతికించాను కదా, ఈ బిడ్డతో నువ్వు హాయిగా బ్రతుకు. ఆమేన్. నా దేవుని ప్రజలు, నా దేవుడు దీనులను ఆదరిస్తాడు. ఇంకా తండ్రి లేని వారిని, ఇంకా విధురాన్ని. ఇంకొక మాట చెప్పేసి ప్రార్థన చేస్తాను. చదవండి ఒకసారి. మత్తయి శుభవార్త మత్తయి శుభవార్త 9వ అధ్యాయము
మొదటి నుంచి చదవం ఒకసారి. తరువాత దోణి ఎక్కి సముద్రము దాటి, ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న ఒకరిని ఆయన వద్దకు తీసుకుని వచ్చారు. యేసు వారి విశ్వాసాన్ని చూచి, కుమారుడా ధైర్యముగా ఉండు, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. అమ్మ 8వ వచనంలోకి వచ్చాను, 8వ వచనంలోకి వచ్చాను. దానికంటే ముందు 7వ వచనం. కానీ వాడు లేచి, హల్లెలూయా హల్లెలూయా. 5వ వాక్యం, నీ పాపములు క్షమించడం చెప్పడు సులభమా, లేచి నడుమని చెప్పడు సులభమా, ఆయనను పాపములు క్షమించడం భూమి మీద మనిషి కుమారునికి అధికారం కదా మీరు తెలుసుకోవాలని చెప్పి ఆయన పక్షవాయువు గలవారిని చూచి, నీవు లేచి నీ మంచం ఎత్తుకుని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళాడు. జనులందరూ చూసి భయపడ్డారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అక్కడ కూడా జరిగిన సంఘటన ఏంటంటే, నా దేవుని ప్రజారా, మరి ఒక ఆయన పక్షవాయువుతోటి కాలు చెయ్యి పని చేయక మంచాన్ని పట్టేశారు. మంచాన్ని పట్టేస్తే దేవుడు ఇంకా మనకి పక్షవాతం గురించి తెలిసింది ఏముంది, ఇక వాళ్ళకి అన్ని బెడ్ మీదే, ఆహారం బెడ్ మీదే, 1, 2 అన్ని బెడ్ మీదే, ట్యాబ్లెట్లు అన్ని బెడ్ మీదే, అన్ని బెడ్ మీదే, అన్ని మంచం మీదే. కొన్నిసార్లు కొంతమంది నేను విన్న సాక్ష్యం ఏంటంటే, అలాంటి పక్షవాయువుతో బాధపడుతున్న ఒక వ్యక్తిని తన భార్య ఆదరిస్తూ ఉంది, తన భార్య చూసుకుంటూ ఉంది. దేవుని ప్రసారా, మరి సరిగ్గా వాంతు చేసుకునే సమయానికి అతనికి వాంతు వస్తుంది. అమ్మ వాంతు అని చెప్పి అతను కేకలేసరికి ఆమె భోజనం చేస్తూ పరిగెత్తుకు వెళ్ళింది. ఆమె వాంతు చేయబోతుంటే ఇప్పుడే మొత్తం ఇల్లంతా కడిగేది, మరలా వాంతు చేసుకుంటే మరలా ఇల్లంతా ఎక్కడ కడిగేద్దరు బాబు అని చెప్పి బయట విసిరి మరలా చేతులు కడుక్కుని భోజనం చేసింది. ఎవరైనా చేస్తారు చెప్పండి అలాగా? నిజంగా అలాంటి స్త్రీ ఉండడం గొప్ప స్త్రీ అని చెప్పాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని ప్రజరా, అలాంటి వాళ్ళు మంచాన్ని పట్టినప్పుడు ఇక వాళ్ళకి చేసే చాకరీ అంతా ఇంత కాదండి. అలాంటి సమస్యతో బాధపడుతున్నాడు. మనం చదువుకున్న ఈ వాక్యంలో పక్షవాయువుతో బాధపడుతున్న వ్యక్తిని మరి యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చారండి. యేసు ప్రభు దగ్గర తీసుకుని వస్తే కొంతమంది మంచంతోనే మోసుకొచ్చారంట. ఎలా మోసుకొచ్చారు చెప్పండి? మంచంతోనే మోసుకొచ్చారు. మరి ఆ రోజుల్లో కార్లు, ట్యాక్సీలు, ఆటోలు లేవు కనుక, ఆ రోజుల్లో ఆటోలు, ట్యాక్సీలు, కార్లు అంటే ఏదో ఒక ఆటో కట్టించుకుని ఆటో మీద తీసుకుని వెళ్ళేవారు అనుకుంటా. ఆ రోజుల్లో మరి ప్రయాణ సౌకర్యాలు లేవు కనుక మంచం మీదే ఆ వ్యక్తిని మోసుకొని వచ్చారు. అయితే నా ప్రభు వారి విశ్వాసాన్ని చూచి ఆ పక్షవాయువు గల వారిని స్వస్థపరిచారు. ఆమెను చెబుదామా? హల్లెలూయా హల్లెలూయా. కీర్తన గ్రంథము 41వ అధ్యాయం 1వ వాక్యం చూడండి. 1, 2, 3 చదివిన ప్రార్థన చేద్దాం. కీర్తన 41, 1, 2, 3. పేదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమైన యెహోవా వానిని తప్పిస్తాడు, యెహోవా వానిని కాపాడుతాడు. భూమి మీద వాడు ధన్యుడవుతారు, శత్రువుల ఇచ్చుకు వారిని అప్పగించాడు. రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించునుగాక. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. ఈ వ్యక్తిని దేవుడు ఎందుకు స్వస్థపరిచే చెప్పమంటారా? ఈ వ్యక్తిని దేవుడు ఎందుకు స్వస్థపరిచే చెప్పమంటారా? ఈ వ్యక్తి పక్షవాయువుతో మంచం పట్టక ముందు చాలామంది బీదలను, చాలామంది అనాథులను ఆదరించాడండి. హల్లెలూయా, స్తోత్రం చెప్పాలి. ప్రైజ్ ద లార్డ్. కొర్నేలియను ఒక వ్యక్తి అండి. కొర్నేలియను ఒక వ్యక్తి బైబిల్ ఉన్నాడు. అతను ఏం చేశాడంటే అనేకమైన ధర్మకార్యాలు చేసేవాడు. ఏం చేశాడండి? అనేకమైన బహుమందికి ధర్మం చేసేవాడు, బహుమందికి ఆదరించాడు, బహుమందిని సేద తీర్చాడు. నా దేవుడు ఆ వ్యక్తిని విడిచిపెట్టకుండా ఆ వ్యక్తి ఇంటికి నా దేవుడు ఒక సేవకుడు పంపించి ఆ ఇంటిని అంతా రక్షించాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని ప్రజలు గమనించి ఆలోచించండి. రోగశయ్య మీద ఉన్న యెహోవా ఆదరిస్తారండి. అంటే రోగాల మధ్య బాధపడుతూ జబ్బు చేసి మంచాన్ని పట్టిన వాళ్ళని, లేకపోతే బలహీన చేత ఏ విధంగా బలహీనతో మంచం పట్టిన వాళ్ళని, అనారోగ్యంతో పీడించబడుతున్న వాళ్ళని నా దేవుడు ఆదరిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. రోగశయ్య మీద అలాగే రోగంతో కుమిలి ఎప్పుడు చేస్తానా అని నీవు కుమిలి ఏడవలసిన అవసరం లేదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నువ్వు నమ్మగలిగితే, నువ్వు విశ్వసించగలిగితే నా దేవుడు బ్రతికించడానికి, సాక్షిగా నిలబెట్టడానికి శక్తి కలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్.
నా దేవుడు రోగశయ్య మీద యెహోవాని ఆదరిస్తాడు. మంచి దేవుడు అండి, గొప్ప దేవుడు అయినా. మీరు ఏ సమస్యలు బాధపడుతున్నారో అవన్నీ నా ప్రభువు చెప్పండి, నా దేవుడు మిమ్మల్ని ఆదరించునుగాక. చెప్పండి ఒకసారి, అందరు చెప్పండి. ఎవరిని ఆదరిస్తాడు ఆయన? దీనులను ఆదరిస్తాడు. మరొకసారి, తండ్రి లేని వారిని, ఆ విధవరాండ్రను, ఇక రోగశయ్య మీద ఉన్న వారిని నా దేవుడు ఆదరిస్తాడు. నా దేవుడు మరి అట్టి ఆదరణ ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. తల వంచి ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించి